శివభక్తుడుగా మారిన దొంగ మల్ల. మైసూరు నుండి 16 కిలోమీటర్ల దూరంలో, ప్రస్తుతం నంజన్గూడ్గా ప్రసిద్ధి చెందిన ప్రాంత శివార్లలో మల్ల అనే భక్తుడు ఉండేవాడు. ఇతను ఏ సాంప్రదాయానికి గాని, లేదా మనకి తెలిసిన ఏ ఆరాధనా విధానానికి గాని, ధ్యాన విధానానికి గాని చెందినవాడు కాదు. కానీ తన బాల్యం నుండి కూడా, కళ్ళు మూశాడంటే అతనికి కనబడేది ఆ శివుని రూపమే. బహుశా అతనికి భక్తుడనే పదం సరిపోదేమో. అతనిలా కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ శివుని బందీలు. వాళ్లకు వేరే ఎంపిక లేదు. బహుశా నేను కూడా ఆయనచే బంధించబడిన వాడినేనేమో. మేం ఆయన్ని ఆశ్రయించలేదు. ఎవరినీ ఆశ్రయించడానికి ఒప్పుకోలేనంత అహంకారం, అయినా సరే ఆయనచే బంధింపబడ్డాము. శివుడు ఓ వేటగాడు. ఆయన కేవలం జంతువులనే గాక మనుషులను కూడా పడతాడు. ఇతను వారిలో ఒకడు. మల్లా కి శివుని గురించి ఏమీ తెలీదు. అతనెటువంటి పనిని గాని, కళని గాని నేర్చుకోలేదు. ఎవరినైనా ఆపి తమ దగ్గర నుండి తనక్కావాల్సింది తీసుకోవడం తప్పని అతనికెప్పుడూ అనిపించలేదు. కాబట్టి అతను సరిగ్గా అదే చేస్తుండేవాడు. అందరూ అతనిపై బందిపోటు అని ముద్ర వేస్తారు. ప్రజలకున్న ఏకైక అరణ్య మార్గంలో అతను నిత్యం, బందిపోటు దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవాడు. అతనిలా బెదిరించి లాక్కునే చోటు, కల్లనమూలై అని ప్రసిద్ధి చెందింది. కల్లనమూలై అంటే ఆ దొంగ యొక్క ప్రదేశం అని. మొదట్లో అందరూ అతన్ని శపించేవారు. కానీ సంవత్సరం చివరికి వచ్చేసరికి, అతను ప్రజల నుండి లాక్కున్న ప్రతి పైసాని కూడా మహాశివరాత్రి వేడుకలు చేయడానికి ఖర్చు పెట్టేవాడు. ఓ పెద్ద వేడుక చేసేవాడు. కాబట్టి కొన్ని సంవత్సరాలు గడిచాక, అందరూ ఆయన్ని గొప్ప భక్తుడిగా గుర్తించి, ఆయనకి స్వచ్ఛందంగా చందాలు ఇవ్వడం మొదలు పెడతారు. ఎవరైతే స్వచ్ఛందంగా ఇవ్వటానికి ముందుకు రారో, వాళ్ళని ఇచ్చేలా బలవంతం చేయడంలో తప్పేమీ లేదనుకునేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, అన్నదమ్ములైన ఇద్దరు యోగులు ఆ దారిన వస్తారు. బందిపోటు దొంగ కాని గొప్ప భక్తుడైన ఇతన్ని చూస్తారు. వాళ్ళతనికి, నీ భక్తి అమోఘం. కానీ నీ విధానాలు అందరికీ హాని చేస్తున్నాయి అని చెబుతారు. అందుకతను, నేనిదంతా శివుని కోసమే కదా చేస్తున్నాను. అందులో తప్పేముంది అంటాడు. వాళ్ళతన్ని ఒప్పించి, పక్కకు తీసుకెళ్ళి, ఆయన్ని వేరే పద్ధతుల్లో పెడతారు. అలాగే ఆ ప్రదేశం కల్లనమూలై నుండి మల్లనమూలై అయింది. ఈ రోజుకి ఆ చోటని మల్లనమూలై అంటారు. అలాగే అతను జరిపించిన మహాశివరాత్రి వేడుకలు, అక్కడొక పెద్ద సాంప్రదాయంగా మారాయి. అతను తన బందిపోటు దొంగతనాలను విడిచిపెట్టి, కళ్ళు మూసుకుని కూర్చోవడం మొదలుపెట్టిన సంవత్సరన్నర కాలంలో, మహాసమాధి పొందుతాడు. ఈ విధంగా అతనికి ముక్తి కలిగించాక, అదే రోజున ఆ ఇద్దరు యోగులు కూడా కూర్చుని తమ శరీరాలను వదిలేస్తారు. ఈ రోజుకి కూడా కబిని నదీ తీరాన, వారి కోసం కట్టిన మల్లనమూలై అనే గుడి ఉంటుంది.